రేపటి నుండి తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తిరుమలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి విద్యుత్ దీపాల అలంకరణలు. ఈసారి అయోధ్య రామ మందిరం సెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. తిరుమల అలవైకుంఠపురాన్ని తలపిస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల ఏడుకొండలు మరింత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. నిజంగా వైకుంఠం అంటే ఇలాగే ఉంటుందా అన్నట్లుగా భక్తులకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. 5.5 కోట్లతో విద్యుత్ దీపాలంకరణ చేసింది టీటీడీ. కొత్త అందాలతో స్వామి క్షేత్రం భక్తులకు కనువిందు చేస్తోంది. బ్రహ్మోత్సవాల అంకురార్పణకు భారీ ఏర్పాట్లు చేసింది టీటీడీ. బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన విద్యుత్ దీపాలంకరణ భక్తులకు కనువిందు చేస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు వాహన సేవలు చూసి ఎంతో ఆనందిస్తారు. అలాగే తిరుమలలో విద్యుత్ దీపాలంకరణ చూసి మైమరిచిపోతారు భక్తులు. తిరుపతి అలిపిరి నుంచి కొండపై వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రీవారి గర్భాలయం నుంచి మహాద్వారం వరకు ప్రాకారం, గోపురం, మాడవీధుల్లోని ముఖ్యమైన బిల్డింగులకు రంగురంగుల లైట్లతో విద్యుత్ అలంకరణలు చేశారు. ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ తీగలతో పాటు వివిధ దేవతామూర్తుల భారీ కటౌట్లు, లైట్లతో ప్లాస్టిక్ చెట్లు, సప్త ద్వారాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. ఇక రామ్ బగీచా కార్ పార్కింగ్ ప్రాంతంలో శ్రీవారి ఆలయ గోపురం, అన్నమాచార్యులు, భాష్యకారులు, గరుడ హనుమంత రూపాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమల ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. తిరుమల మాడవీధుల్లోనే కాకుండా తిరుమల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసింది టీటీడీ. ఇక తిరుపతిలోని కపిల తీర్థం, గరుడ సర్కిల్, అలిపిరి టోల్ గేట్ దగ్గర విద్యుత్ అలంకరణలు హైలైట్ గా నిలుస్తున్నాయి. విద్యుత్ శాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం సెట్ అద్భుతంగా నిలిచింది. భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.